ఇప్పుడు గుంటూరు కారం రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రేపు జనవరి 1కి దాన్ని మళ్ళా విడుదల చేస్తున్నారు. సో దీనిపై మనం శంకర్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. శంకర్ గారు, మీరు గుంటూరు కారం సినిమా వచ్చినట్లే చూశారు, అది అప్పుడు యావరేజ్ గా నిలిచింది, మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు చూడండి, గుంటూరు కారం సినిమా యావరేజ్ ఏం కాదు. అప్పటి బడ్జెట్ పరంగా చూసినట్లయితే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ కి మంచి లాభాలను తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఇక అటు నెట్ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమా ట్రెండింగ్, దేశం మొత్తంలో కూడా టాప్ నెంబర్ 1 సినిమాగా అయితే ఒకనొక దశలో ట్రెండ్ అయినట్టు కూడా మనం చూడొచ్చు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా టాప్ 10లోనే నిలబడింది నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నట్టయితే గుంటూరు కారం అనేది ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ గా అయితే మనం చెప్పవచ్చు మహేష్ బాబు అభిమానులకి. ఎందుకంటే మహేష్ బాబుకి సంబంధించినంత వరకు అభిమానులు మళ్ళీ మహేష్ బాబుని చూడాలంటే దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా పట్టే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరు కారము రిలీజ్ ద్వారా అభిమానులు అయితే మరోసారి తమ అభిమాన హీరోని వెండి తెరపై చూసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ఇది మరి ప్రమోషన్ లో భాగంగా అయితే ఒక షో వేస్తారా లేకుంటే వరుస షోస్ వేస్తారా అని అయితే ప్రొడ్యూసర్స్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అయితే స్పష్టంగా చెప్పవచ్చు. మనం చూసుకున్నట్లయితే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో 3 సినిమాలు వచ్చాయి. 3 సినిమాలు ఆప్తాడు, కలేజా, గుంటూరు కారం. అయితే ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక హిట్, అంటే భారీ హిట్ కాదు, హిట్ మాదిరిగా వచ్చాయి. బట్ టీవీలో మటుకు టాప్ రేంజ్ లో దూసుకుపోయి మరి ప్రజలు టీవీలో ఆదరిస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఆదరించలేకపోతున్నారు? చూడండి, కొన్ని సినిమాలు అలానే ఉంటాయండి. మనం పర్టికులర్ గా రీజన్ అయితే మనం స్పష్టంగా చెప్పలేము. అయితే అతడు సినిమాకి వస్తే థియేట్రికల్ గా కూడా మంచి రన్ ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే అటు టీవీ పరంగా కూడా ఒక చక్కటి రన్ అయితే మనం చూడవచ్చు. కలేజా సినిమాకి వచ్చినట్టయితే కలేజా సినిమాకి ముఖ్యంగా ఏదైతే కొన్ని ఎడిటింగ్ ల్యాగ్స్ అయితే ఉన్నాయో సినిమాలో, ఆ ఎడిటింగ్ ల్యాగింగ్ వల్ల ఆ సినిమా థియేట్రికల్ ప్రేక్షకులకు పెద్దగా రుచించలేదని చెప్పాలి. ఎందుకంటే మహేష్ బాబుని వాళ్ళు అప్పటి వరకు చూసినటువంటి ఒక ఇమేజ్ కి అక్కడ థియేటర్ లో చూసినటువంటి ఇమేజ్ ఏదైతే సినిమాలో కథలో ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దానికి కూడా కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. అందుకనేసి కలేజా సినిమా పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు, దాదాపు ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు. ఇక 3వ సినిమా గుంటూరు కారం విషయానికి వచ్చినట్టయితే గుంటూరు కారం అయితే క్లీన్ హిట్ అనే చెప్పవచ్చు. గుంటూరు కారం చక్కటి కలెక్షన్స్ కూడా అందుకుందని చెప్పవచ్చు. మహేష్ బాబు సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అయితే అందుకుంది ఈ సినిమా. అయితే అప్పుడు వచ్చినటువంటి హనుమాన్ సినిమా కావచ్చు, ఇతర సినిమాల వల్ల కొద్దిగా అయితే తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఓటీటీలో మాత్రం బ్రహ్మాండంగా నడిచిందని చెప్పవచ్చు. కుర్చీ మాట్లాడే సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. బట్ సినిమాని జనాలు అంత పర్ఫెక్ట్ గా ఎందుకు తీసుకోలేకపోయారు? ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. మరి కుర్చీ మాత పెట్టి సాంగ్, దీన్ని ఏమంటారు? సినిమా పర్ఫెక్ట్ గానే ఉంది, జనాలు కూడా మంచి చక్కటి ఆదరణ అయితే లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన సినిమా ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతి సినిమాల్లో ఇది ఒక టాప్ గ్రాసర్ గా అయితే నిలిచింది. దాదాపు అన్ని సెంటర్స్ లో కూడా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా లాభాల్లోనే ఉన్నారు, ప్రాఫిట్ లోనే ఉన్నారని చెప్పవచ్చు. బ్రేక్ ఈవెన్ దాదాపు అన్ని సెంటర్స్ లో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ అయితే క్రాస్ అయిందని చెప్పవచ్చు. ఈ సినిమా ఫ్లాప్ అని అయితే వరకు ఎక్కడ కూడా ప్రొడ్యూసర్స్ కూడా చెప్పలేదు. ఇప్పుడే సూర్యదేవర నాగవంశి గారు చెప్తున్న ఆయన అంచనాల ప్రకారం అయితే ఈ సినిమా అయితే చక్కటి సక్సెస్ అందుకునైతే ఆయన చెప్తున్నారు. మరి ఈ సినిమాని మళ్ళీ ఒకసారి రిలీజ్ చేసినట్లయితే వాళ్ళకి మొదటి రోజు కనీసం ఎంత కాదనుకున్నా కానీ వాళ్ళకి 4 నుంచి 5 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.